గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. గుడిబండ గ్రామ సచివాలయం 1ని సందర్శించిన డిపిఓ విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో గ్రామ సచివాలయం 1 నందు జిల్లా పంచాయతీ అధికారి విజయ్ కుమార్ సందర్శించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశ కార్యక్రమంలో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బందికి సంబంధించినటువంటి పలు అంశాల గురించి చర్చించి సమస్య లేకుండా చూసుకోవాలని తగు సలహా సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఆర్డి నాగరాజ్ నాయక్, మండల కేంద్రంలోని సర్పంచులు కర్ణాకర్ గౌడ్, రంగస్వామి, సతీష్, తిప్పేస్వామి, లక్ష్మీనారాయణ, జగదాంబ కృష్ణప్ప, నర్సమ్మ తిప్పేస్వామి, మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డిడక్ట్ చేస్తే మీరే పట్టుకున్నారని మీరు అందరూ అడిగినారు. ప్రకారం ఇప్పుడు ఈ గ్రాంట్ ఇస్తున్నారు. దాంట్లో మనం కట్టుకోకపోతే ఎవరు కడతారు? ఎక్కడి నుంచి కడతారు? మనకి పంచాయతీలో మనం ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం, లైటింగ్ కింద కలెక్ట్ చేస్తున్నాం, లైటింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాం, డ్రైనేజ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాం. చెయ్యాలా? చెయ్యాలి. అది చేయించే బాధ్యత మేము కూడా ఉంది. అప్పుడు ఎల్ఈడి బల్బ్ వేసేటప్పుడు తర్వాత స్పెషల్ ఆఫీసర్ 8 సంవత్సరాల ముందు జరిగిన దాని గురించి మా నెట్టిపైన నిధులు వచ్చేటప్పుడు వదిలేస్తే మమ్మల్ని ఇబ్బంది కష్టం లేదు సార్. రోజు చేసిండే పాపాన్ని మనం మొయ్యండి అట్లా. యాక్చువల్గా ఈరోజు మండలంలో ట్యాక్స్ కలెక్షన్ ఆల్మోస్ట్ మండలంలో 38% హౌస్ ట్యాక్స్ కలెక్షన్. మరియు ఈ సర్పంచ్లు ఈ బిల్డింగ్ ఫైనాన్స్ గ్రాంట్స్ లేట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాంట్లో మనకి బిల్స్ ఎక్కువ రూల్స్ పెండింగ్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వర్క్స్ చేశారు. కొంత సీసీ ఛార్జెస్, కొంత ఎగ్జామ్షన్ ఏంటంటే దాని విషయం ఇందాక సర్పంచ్ సర్వీస్ విషయం కూడా డిస్కస్ చేసి వారికి ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగానే వాళ్ళకి అనుకూలంగానే చెప్పారు. బట్ గ్రామ పంచాయతీలో మనము సర్పంచులు కూడా గ్రామ పంచాయతీలో ఉన్న సమస్య బడ్జెట్ని బట్టే మనం ఏదైనా కానీ వర్క్స్ చేపట్టాలి. అలా చేపట్టకుండా గ్రామ పంచాయతీ 5 lakhs బడ్జెట్ ఉంటే 50 లక్షల వరకు తీర్మానాలు ఇచ్చేసి వర్కులు చేసి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అవి రావు. మనకి ఫైనాన్స్ నిధులు వచ్చేది ఎంత వస్తుంది అనేది ప్రీవియస్ ఇయర్లోనే మనకి తెలిసి ఉంటుంది. దాన్ని బట్టే మనం బడ్జెట్ అంచనా వేసుకొని వర్క్స్ చేపట్టాలని సర్పంచ్కి అందరికీ తెలియజేశారు. ఈ సీసీ ఛార్జెస్ క్రోర్స్, నియర్లీ 300 crores మన సత్యసాయి జిల్లాలోనే గ్రామ పంచాయతీల నుంచే 300 crores అరియర్స్ ఉన్నాయి. ఇవి మనము దీని మీద స్టాప్ పెట్టాలని గవర్నమెంట్ కూడా, కమిషనర్ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ గారు కూడా దీనికి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంచాయతీలే ఇప్పుడు ప్రతి పంచాయతీ ఫండ్స్ అంటే పంచాయతీకి వచ్చే ఫైనాన్స్ నిధుల్లో సీసీ ఛార్జెస్ పట్టుకోకుండా డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి ఇస్తున్నారు. వాళ్ళే పంచాయతీ నుంచే ఈ సీసీ ఛార్జెస్ పెట్టాలని మనకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద సర్క్యులర్స్ కూడా కమిషనర్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాయి. ఆ సర్క్యులర్ ప్రకారమే మనం సీసీ ఛార్జెస్ కట్టాలి. ఎల్ఈడి లైట్స్ కూడా మెయింటైన్ ఛార్జెస్ కూడా గ్రామ పంచాయతీలే భరించాలి. కాబట్టి అందుకు మనకి ఫైనాన్స్ నిధుల మీదనే పంచాయతీలు భరిస్తే దాని మీదనే డిపెండ్ అయితే కదా పంచాయతీలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే పంచాయతీలు ట్యాక్స్ కలెక్షన్స్, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా మనం పంచాయతీలు కలెక్ట్ చేస్తే పంచాయతీలు ఓటర్స్ కానీ ఎప్పుడైనా కాలిపోకుండా ఈ మెయింటెనెన్స్ నుంచి మనం కలెక్ట్ చేసిన వాటర్ ట్యాప్ కనెక్షన్స్
మెయింటైన్ చేసి ఆ దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద పెట్టుకొని మెయింటైన్ చేయాలని గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా సర్పంచ్ అందరికీ తెలియజేసి చేయడం ఉంది ఉన్న విషయం. థ్యాంక్ యూ సార్. వేసవి దగ్గర పడింది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రావట్లేదు. దీనిపైన మీరు నీళ్లు చాలా అందించే ఏర్పాట్లు చేస్తారు. సర్పంచులు చూస్తే డబ్బులు లేదంటారు. ఇప్పుడు ఈ ఫైనాన్స్ మీద 22-23 ఇప్పుడు రిజిస్టర్ ఇచ్చినది మళ్ళీ నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోగా మనం ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెడితే గవర్నమెంట్ ఇంకా 1 year మనకి ఫండ్స్ ఇస్తారు. అవి మనకి మార్చి ఏప్రిల్లో కూడా మనం పెట్టుకొని మన వాటర్ వర్క్స్కి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అసలు మీరు అన్నట్లు డబ్బులు ఎంత ఉంటే అంతే ఖర్చు చేయండి అంటారు. బడ్జెట్ ఎంత ఉంటే అంత. వాళ్ళు కూడా ఏం రోడ్లు వేయట్లేదు, ఫ్లేవర్లు కట్టట్లేదు, ఓన్లీ వాటర్ సోర్స్ కే. అయినా తక్కువ పడుతుంది అంటారు. మనం బడ్జెట్ పెట్టేదే ఆ వాటర్ వర్క్స్ పెట్టుకోండి, అయినా తక్కువ పడుతుంది అంటా ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళు పెట్టిన వర్క్స్ లో ఓన్లీ వాటర్స్ అనేది ఎక్కడా లేదు. 50% మనకి ఇచ్చిన ఫైనాన్స్ నిధుల్లో కూడా 50% వాటర్ కోసమే ఖర్చు పెట్టుకోవాలని ఉంది. నాకు సమస్య మీరు చెప్తున్నారు కదా ఎక్కువ. విద్యుత్ సమస్య విద్యుత్ సమస్య వల్ల 3 సార్లు 25,000 అక్కడ ఎక్కువగా అది రిక్వెస్ట్ సార్ గ్రామ అభివృద్ధి పరంగా సర్పంచులు ఫండ్స్ లేవనేసి ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ తర్వాత సామాన్య ప్రజలు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. మెయింటెనెన్స్ లో స్లో ఉంది ఇబ్బంది అనేసి వాళ్ళు సార్. ఇప్పుడు ఇందాకంతా అదే సార్ అదే సమస్య మీరు రిపీట్ చేస్తారు. ఓకే సార్ అందుకోసం పంచాయతీ వ్యవస్థలో సోర్స్ క్రియేట్ చేయాలనేసి మీరు చెప్తున్నారు సార్. మీరు సోర్స్ క్రియేట్ చేసే దాంట్లో వీళ్ళు స్లో అవుతున్నారు సార్. సామాన్య జనాలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు సోర్స్ క్రియేట్ చేయలేరు, వాళ్ళు సమన్వయం కాలేదు సార్ వాళ్ళకి. సో మీ ఒపీనియన్ సార్, మీ అభిప్రాయం చెప్పండి సార్. సామాన్య జనాలకి సమన్వయం కాదనేది ఎలా జరుగుతుంది? గ్రామ సభలు పెడతాం, గ్రామ సభలో ఇన్వైట్ చేయాలి. మనకు ఉన్న నిధులు మనకి ఏది అవసరము ఆ వర్కే ఆ సంవత్సరంలో పూర్తి స్థాయిలో సహకరించాలి. గ్రామసభ కూడా మన కాలేజీలు కానీ ఇవ్వడి కానీ పూర్తి స్థాయిలో గ్రామసభ ఎక్కడ పెట్టినట్టు జరగలేదు ఈ 3 ఏళ్లలో. అది పెట్టి ఇవ్వడానికి సర్పంచుల బాధ్యత, సెక్రటరీల బాధ్యత. గ్రామ పంచాయతీ ప్రజల కోసం కదా సార్, ప్రజలే లేదంటే పంచాయతీలే దానికోసం బిల్లు పెడతాము. చాలా గ్రామాల్లో ఎల్ఈడి బల్బులే లేవు. వీళ్ళు సర్పంచ్ బల్బులు వేసుకున్నారు, బల్బు వేసుకున్నారు. ఎల్ఈడి బల్బ్ ఎందుకు ఇస్తామంటే దానికి నంబర్ ఆఫ్ ఇయర్స్, నియర్లీ 15 years ఆ ఎల్ఈడి బల్బ్ ఉంటుందని ఆ కంపెనీ వాడు గ్యారంటీ ఇస్తేనే మనం కూడా ఆ ఎల్ఈడి బల్బ్ తీసుకొని వేసి ఉంటారు. ఇప్పుడు కూడా సజెస్ట్ చేసేది సర్పంచులకి ఎల్ఈడి బల్బే వేయమని. మామూలుగా మాన్యువల్ వేస్తే 1 నెల ఉండదు, 2 నెలలు ఉండదు, 15 రోజులు. ఎల్ఈడి బల్బ్ లేకపోయినా కూడా దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకున్నారు అని వాళ్ళ ఆరోపణ. ముందు వేసిన దానికి మెయింటైన్ చేసిన ఛార్జెస్ కట్టలేదు అనేది దాన్ని అడుగుతాను. అది కట్టలేదు, దీంట్లో 10% 5% పట్టుకోవాలి. వచ్చినప్పుడు అది బాధ్యత ప్రజల కోసం చేసినది ఆడ బాధ్యతగా ఉంది కదా. మేము ఒప్పులు చేసినాం సార్, అప్పులు వేరే